క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి దొంత పిలాతు అధికారము క్రింద శ్రమపడి నిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనియు అదృశ్య లోకములో దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దిన తిరిగి లేచి పరలోకము తెచ్చి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ సంగమలు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చున్నాం. అందరు పొందనాలు. 2021లో మేము కాకిపొడి బ్యాటరీకి పనికి వెళ్తున్నాం. పనికి వెళ్తుంటే 9వ నెల 21వ తారీఖున నాకు అమ్మ నిన్న రేత్రి ఒకటే టెన్షన్ వచ్చేసింది. పిల్లలు నేను పనికి వెళ్తున్నాను. అన్నం కూడా మింగలేని స్థితిలో ఉన్నా. ఏంది ఆ టెన్షన్ ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. మంచినీళ్ళు కూడా గుర్రపడతలా, అంత టెన్షన్ వచ్చేసి. మరి ఆ టెన్షన్ వస్తే మరి ఏం చేయాలో అర్థం కాక ప్రాణం పోయే స్థితిలో ఉన్నా. ఏమైతు అని ప్రార్థనకి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నా. ఏ పాస్టర్ గారు ఎందుకంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. అయ్యా నాకు ఇట్లా ఉంది, అసలు నేను బ్రతుకుతానా బ్రతకనా అని పాస్టర్ గారు అడుగుతున్నా. అయ్యా ప్రార్థన చేస్తున్నాం, దేవుడి చిత్రం అయితే ఆయనే కాపాడతాడు అన్నారు. మరి పిల్లలకి ఆ కరోనా టైంలో 10th క్లాస్ పాస్ అయ్యారు. మరి డిగ్రీ దీనికి ఇంటర్కి జాయిన్ చేయాలా. మరి ఇంటర్ జాయిన్ చేయాలి ప్రభువా. మరి నా కొడుకులు ఇద్దరు మరి పై చదువులకు వచ్చారు. మరి మధ్యలో నేను చనిపోతే నా కుమారుడికి ఎవరు తోడు? మరి మేనమామలున్నా, మరి అమ్మమ్మలున్నా, నాయనమ్మలున్నా, ఎంతమంది ఉన్నా అది తండ్రి లేని జీవితం అర్థమైందే కదా. ఎన్నో చూస్తా ఉన్నా. కానీ నాకు ఆమె చూసి రేపు నిద్ర పడతల్లా. బిడ్డలను చూసి ఆ టెన్షన్కి నిద్ర పడతలేదు. అది పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏమో కాసేపు ప్రాణం పోయిద్దామో అన్న స్థితిలో ఉన్నా. అయినా ప్రభు నన్ను వదిలేశాడు. మరి బిడ్డల కోసము చదువుల కోసం ప్రార్థన చేశాం. పెద్ద కుమారుడికి ఎంసెట్ సీటు వచ్చింది. కానీ ఆ సీటు చిన్న ఫోన్ వల్ల మాకు తెలియలేదు. మరి తెలియకపోతే పెద్ద ఫోన్ కొన్నాం. తర్వాత మరి 4-6 నెలల తర్వాత పెద్ద ఫోన్ కొట్టే దాంట్లో వచ్చింది మెసేజ్. ఏమని? సీట్ అయిపోయిందయ్యా, ఎంసెట్ సీట్ వచ్చింది, అయిపోయిన టైం అయిపోయింది. ట్యూబ్లైట్ సీట్ అని ట్యూబ్లైట్ సీట్ వచ్చింది. ప్రభు మరి బైబిల్ మిషన్ మందిరంలో మరి పాటలు పాడుతున్నాం, బిడ్డలు డబ్బులు కడుతున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు రాను టైంలో కూడా మేము ప్రార్థన చేసుకుంటా. శుక్రవారం ఆదివారం కూడా అయ్యగారు తిరుమల వచ్చి కలిగి ఆరాధన జరుపుకుంటా ఉన్నాం. ప్రభాది మీ చిత్తం. మరి మీ బిడ్డలు మరి ఆ సీటు పోతే మంచి సీట్ అన్నా మీరు బిడ్డలకి మీ చిత్తంలో అన్నప్పుడు మరి పిల్లలకి మరి యువైటీ కాలేజీలో 76,000 మరి సీట్ రాదు కార్తీక్. మరి 76,000 సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. అది దేవుడి చిత్తమే. మరి అప్పటి నుంచి ఇది 3వ సంవత్సరం. అప్పటి నుంచి పాస్ అవుతూనే ఉన్నాడు. బిడ్డతో పాటు చదివేవాళ్ళందరూ 1 మార్కు 2 మార్కులు తప్పుతూనే ఉన్నారు. మరి బిడ్డ పాస్ అవుతూనే ఉన్నాడు. అప్పుడు కొత్తగా ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాను. 2021లో వచ్చింది కదా నాకు బాగా పోతే. 2021 అంతా మరి చంద్రకన్నయ్య గారి దగ్గరికి వెళ్ళా. 40 రోజులు ప్రాబ్లం పెడుతుంటే ఎక్కడి నుంచి అయినా కానీ 10 రోజులు వెళ్ళా. 10 రోజుల తర్వాత మరి అక్కడికి కూడా వెళ్ళలేకపోయాను నేను. మా నాన్నగారికి క్యాన్సర్ వ్యాధి వస్తే హాస్పిటల్కి తిప్పుతున్నాం. ఓమేగా హాస్పిటల్కి
గుంటూరు అక్కడికని ఇక్కడికని అమ్మాయి దగ్గరికి వెళ్ళలేకపోయాను. 2021 సంవత్సరం ముగించి పడింది జనవరి 2వ తారీఖు వచ్చింది 22వ సంవత్సరంలో. మొదటి ఆదివారం 2వ తారీఖున బైబిల్ మిషన్ లో చంద్రబాబు గారు ఇస్తున్నారన్న బాప్తిసం ఇస్తున్నారన్నారు. మరి బాప్తిసం ఇస్తున్నారంటే ప్రభా మీరు చెప్తున్నాను. అప్పటికి కూడా నేను ప్రార్థనకి వెళ్తాను, అయ్యగారు దగ్గరికి వెళ్తున్నాను. మరి మంత్రాల దగ్గరికి కూడా వెళ్ళా. మంత్రాలు పెట్టుకొని సాహిత్యం పెట్టుకొని మరి 21వ తారీఖుని బాప్తిసం తీసుకోవడానికి 2వ తారీఖుని వెళ్తా ఆ మంత్రం ఆ సాహిత్యని మురుగల్ల పడేసి వెళ్ళా. ఏదో అప్పుడు దాకా ఉంచుకొని బాప్తిసంకి వెళ్తానన్న రోజు 2వ తారీఖుని జనవరి 2వ తారీఖున 2022 సంవత్సరం వెళ్తా తెల్ల బట్టలు వేసుకొని వెళ్తా మురుగల్ల పడేసి బాప్తిస్తానికి వెళ్తే అక్కడ బాప్తిసం కరుణబాబాయ్ గారు అందరి పేర్లు మార్చారు. నా పేరు మరీదాస్ అంటే మారలేదు. బాప్తిసం ఇచ్చాడు. ఆ 2022 నుంచి బాప్తిసం తీసుకున్నాం. కుటుంబం ప్రార్థన పెట్టుకోవాలి, రక్షణ తీసుకున్నామని, బిడ్డలు చదువులో ఉన్నారని ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ పెట్టుకోలేకపోయాను. మొన్న అక్టోబర్ 25వ తారీఖున చంద్రకన్నయ్య గారి చర్చి గారికి పనికి వెళ్ళాను. పనికి వెళితే మా మేస్త్రి గారు అన్నాడు, అక్కడ కొద్దిగా ఒక రోజుల్లో ఇసుక మోచాను, మొక్క మోచాను. మేస్త్రి గారు అక్కడ కొద్దిలే, నువ్వు మా ఇంటికి రా అన్నాడు. కాదు, నేను నిన్న కష్టపడ్డాను, నేను ఇవాళ వెళ్ళాల్సిందే అని చెప్పి మేస్త్రి గారి మీద తవ్వు పెట్టుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళా. చర్చికి 2వ రోజు పనికి వెళితే మరి ఏమైందో మరి మోతుకుడు పోయాను, సిమెంట్ కట్టలు తెచ్చాను, అన్న బెడ్ వేసుకొని అన్నీ చేసా. మరి చేసేయను మరి పొద్దుగా మాట అందరూ పని అయిపోయింది. సారి పెట్టుకోవాలి కడతా పని అయిపోయింది. మరి ఊడుస్తా ఉన్నాను, లేచాను, కళ్ళు తిరిగిపోయింది. ఇక నాకేం అర్థం కాల. అన్నయ్య ఉన్నాడు, చెడ్డకు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పైకి వచ్చి చూశాడు, అందరూ చూశారు. మరి ఏమైపోయిందో ఆ గోడ మీద చేయడమే తెలుసు. మిగతా విషయం అంతా నాకు తెలియదు. అన్నయ్య దేవుడి వల్ల నన్ను కాపాడాడు. ఆనాడు లాజరు గారు చనిపోయినప్పుడు మార్తా మరియమ్మ గారు 4 రోజులు అవుతుంది లాజరు గారు చనిపోయినప్పుడు మార్తా మరియమ్మ గారు యేసుప్రభు గారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది, నా బిడ్డను నా తమ్ముడిని నువ్వు కాపాడాలి, నువ్వే కాపాడే దేవుడు అని ఆనాడు మార్తా మరియమ్మ గారు పరిగెత్తినట్లు ఆనాడు చంద్రకన్నయ్య అక్టోబర్ 25వ తారీఖున యేసుప్రభు గారు నా ఎమ్మట ఉంది. నా ఎమ్మట ఉన్న తోటి పనివారు కూడా నా దగ్గరికి రాలేకపోయారు. ఎందుకంటే నేను చనిపోయానని, నేను బతకలేమోనని వారు భయమేసి నన్ను టచ్ చేయటం కూడా భయపడ్డారు. కానీ ఆనాడు యేసుప్రభు గారు లాజరు లేచిరా అన్నట్లు చంద్రకన్నయ్య నా గుండె మీద చెయ్యేసి నన్ను ఎత్తి, ఈ బిడ్డ ప్రాణం తీసుకోవద్దు ప్రభువా అని ఇవంతా ప్రార్థన చేశాడు. గుండెల మీద వేసి ఎత్తుతున్నారు. నా పక్కనున్న పనివారే నా దగ్గరికి రాలేకపోయారు. కానీ చంద్రకన్నయ్య ఆనాడు యేసుప్రభువే నాకు ప్రాణమునిచ్చాడు, నా ప్రాణముని పోశాడు. ఎందుకంటే ప్రాణం పోసిన వాడు ధనుడని సెలవిచ్చినట్లు అలా గుండెల మీద చేసి ఆలోచన. నా పనివారు 5 ఉన్నారు.